నేను దురదృష్టవంతున్నమ్మా. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళంతా నాకు దూరం అయిపోతూ ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, ఇంకా ఎవరెవరు. కానీ నేనే తప్పు చేయలేదమ్మా. ఆ రోజు అమ్మ కోపానికి భయపడి ఈ రోజు వరకు నీకు అన్నగా ఎదురుపడలేకపోయాను. అన్నా అన్న విషయం నీకు తెలిస్తే ఎక్కడ నన్ను కాదని దూరంగా వెళ్ళిపోతావని భయపడి ఈ విషయం నీకు తెలియనివ్వలేదు. నువ్వు కూడా నాకు దూరం అయిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలమ్మా? అన్నయ్య, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నువ్వు నాకు స్పాన్సర్ అని తెలిసినప్పుడే నిన్ను దేవుడిగా భావించాను. ఆ దేవుడే నా అన్నయ్య అయినప్పుడు అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అన్నయ్య, నీ గురించి తెలియక అమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నువ్వు మమ్మల్ని చేరదీస్తానంటే చీకొట్టి తరిమేశానని ఎప్పుడూ బాధపడేదన్నయ్య. ఎప్పటికైనా నిన్ను కలిసి నీకు క్షమాపణ చెప్పుకోవాలని ఏడ్చేది. ఈరోజు నిన్ను క్షమించమని అడగటానికి అమ్మ లేదు. అమ్మ తరఫున అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించన్నయ్యా, క్షమించు.